ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన నామంలో అందరికీ శుభములు. ఈరోజు యేసయ్య మనతో మాట్లాడుతున్న మాటలను ధ్యానించుకుందాం. 3 విషయాలు గురించి ధ్యానించుకుందాం. ఆ 3 విషయాలు కూడా కొంతమంది నన్ను అడిగితే చెప్పాలి కదా అని ఆ 3 విషయాలు నేను తీసుకున్నాను. అందులో ఒకటి ఏంటంటే, క్రైస్తవులు డబ్బులు వడ్డీకి ఇవ్వవచ్చా? రెండవదిగా, క్రైస్తవులు బార్స్లో, పబ్స్లో, డిస్కోస్లో ఇటువంటి ప్లేసెస్లో పని చేయవచ్చా? మూడవదిగా, క్రైస్తవులు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయవచ్చా అనే ఈ యొక్క 3 అంశముల గురించి మనం ధ్యానిద్దాం. ఏది చేసినప్పుడు కూడా మన జీవనోపాధికే మనం చేస్తాం. ఏది చేసినా తప్పు లేదు, కానీ ఏది చేసినప్పుడు కూడా న్యాయమైనది, అందరికీ ఉపయోగపడేది, అందరినీ ప్రోత్సహించే పనులే మనం ఒక క్రైస్తవులుగా చేయాలి తప్ప ఎవరికి ఆ పని వల్ల ఇబ్బందికరంగా కానీ, ఎవరికి మోసపూరితమైనదే కానీ, వారి జీవితాలు పాడైపోయే బిజినెస్లు ఏది ఉన్నప్పుడు కూడా అవి చేయటము అంత మంచిది కాదు. ఒకవేళ నా మాటనైతే మనం కొట్టివేయచ్చు, కానీ దేవుని యొక్క మాటను వాక్యంతో మనము ఆ రెఫరెన్స్ని కోడ్ చేసి మనం వింటే ఆ మాటను మనం కొట్టివేయలేము. ఎందుకంటే దేవుని యొక్క మాట సత్యమైనది. మొదటగా, క్రైస్తవులు డబ్బు వడ్డీకి ఇవ్వచ్చా అంటే, మనము బ్యాంక్స్ దగ్గర నుంచి మనం మార్ట్గేజ్ చేసుకొని బంగారం పెట్టుకునో, లేదంటే మన యొక్క ఆస్తి పేపర్స్ పెట్టుకునో డబ్బులు తెచ్చుకుంటాం కదా. మరి మనం తెచ్చుకున్నాము కాబట్టి మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఇతరులకు ఇవ్వటం తప్పేంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. మరి మనం ఎవరికైనా ఇవ్వాలంటే ఫ్రీగా ఇచ్చేయాలా? అలా ఇవ్వటం వల్ల మనకేంటి ఉపయోగం అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒక వాక్యాన్ని వారు తీసుకుని కొంచెం వడ్డీకి ఇవ్వడానికి ఇష్టపడుతుంటారు. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. అక్కడ ఉంటున్న 3 దాసులను పిలిచి, ఒకడికి 10 మీనాలు, ఒకడికి 5 మీనాలు, ఒకడికి 1 మీన ఇస్తే ఆ 10 వాడు ఇంకా డబల్ చేశాడు, 5 ఇచ్చిన వాడు ఇంకా డబల్ చేశాడు. మొదటి 1 మీన ఇచ్చిన వాడు దాన్ని ఏం చేశాడంటే ఆ గుడ్డతో చుట్టి భూమిలో కప్పెట్టాడు. కప్పెట్టిన తర్వాత యజమానుడు వచ్చి ఆ లెక్క అడిగితే ఇద్దరు మంచి లెక్కని చెప్పారు. అలాగే ఈ చివరివాడు కూడా 1 మీనా ఇచ్చిన వాడిని అడిగితే, నువ్వు కఠినుడు కనుక నువ్వేమైనా నన్ను చేస్తావేమోనని నీ యొక్క మీనాను నేను కప్పెట్టానంటే, అప్పుడు ప్రభు అన్నమాట లోకా సువార్త 19వ అధ్యాయము 23వ వచనంలో, నీవెందుకు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసిన ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందునే అన్నారు కదా. ఈ మాట అన్నారు కాబట్టి వడ్డీకి ఇవ్వచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆ మాట మీద ఫిక్స్ అయిపోయి చాలామంది వడ్డీకి ఇస్తూ ఉంటుంటారు. ఇక్కడ ప్రభు వారి యొక్క సామర్థ్యాలు, వారి యొక్క పనిచేసే తత్వాన్ని చూశారు. అసలు పని చేస్తాడా చేయడా అని వారిని ప్రభు పరీక్షించాడు. ఆ 2 పరీక్షలో గెలిచారు. ఇతని గురించి చెప్పాడు, ఇతడు సోమరి, ఇతడు ఏ పని చేయలేనివాడు, కష్టపడలేనివాడు, ఇతరులను నిందించేవాడు కనుక ఆ మాట ప్రభు అనటం జరిగింది. ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా క్లియర్గా మాట్లాడారు ప్రభు. ద్వితీయోపదేశ ఖండము, వెండినే కానీ ఆహార ద్రవ్యమనే కానీ బదులు ఇవ్వచ్చును, కానీ నీవు 20వ వచనంలోకి చివరికి మనం వచ్చినట్లయితే, నీవు స్వాధీనపరుచుకున్నట్లు చెరబోచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయుచున్నటువంటి ప్రయత్నం విషయంలో నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరునికి వడ్డీకి ఇవ్వద్దు. అక్కడ క్లియర్గా రాశారు. 20వ వచనం మీరు చదవండి. అన్యునికి వడ్డీకి ఇవ్వచ్చు, కానీ నీ సహోదరునికి, నీ తోబుట్టుకి వడ్డీకి డబ్బును ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే ఫ్రీగా ఇవ్వు, అంతేగాని బలవంతంగా వారి దగ్గర నుంచి రాబట్టొద్దు. ఒకవేళ వారు ఇస్తే తీసుకో, లేకపోతే లేదు. అంతేగాని నీ యొక్క సహోదరుని మీద ఎప్పుడు కూడా నువ్వు బలవంతంగా రాబట్టే ప్రక్రియను ఎప్పుడు చేయొద్దు. నీ సహోదరుడికి వడ్డీకి ఇవ్వద్దు. అన్యునికి ఇవ్వు, కానీ అక్కడ కూడా ప్రభు చెప్పింది ఏంటంటే, ధర్మంగా నువ్వు వడ్డీ తీసుకో, బ్యాంక్ వడ్డీని తీసుకో. చక్ర వడ్డీకి వడ్డీ, బారు వడ్డీలు వేసి ఆమెను ఇబ్బంది పెట్టొద్దు అని ప్రభు చెప్పారు. ప్రభు అంటున్నారు మరలా మాట, లోకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో, శత్రువులను ప్రేమించండి, ఇతరులకు మేలు చేయండి, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలములు అధికం అవుతాయి అంటూ చివరిలో అంటారు ఆయన.
యేసయ్య ఎలాగైతే అందరి ఎడల ఉపకారి అయి ఉన్నాడో మీరును కూడా అందరి ఎడల ఉపకారం చేయండి అని ప్రభు మాటను చెప్పారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, వడ్డీ ఎవరికి ఇవ్వాలంటే అన్యునికి ఇవ్వు, అది కూడా ధర్మ వడ్డీని తీసుకో, నీ సహోదరుని యొద్ద వడ్డీ ఆశించొద్దు. రెండవదిగా బార్స్లో పబ్స్లో పని చేయొచ్చు అంటే పనివాడి జీతానికి పాత్రుడు, కష్టపడి పని చేయాలి. కానీ ప్రపంచంలో అనేకమైన పనులు ఉన్నాయి, కానీ ఇది అంత మంచి పని కాదని నా అభిప్రాయం. ఎందుకు చేయకూడదు అని ఒకవేళ మీరు అనొచ్చు. దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనలు మొదటి అధ్యాయం 1వ వచనం ప్రకారంగా మీరు చదివితే అక్కడ అపహాసకులు కూర్చుంటారు, దుష్టులు కూర్చుంటారు. అక్కడ కూర్చుండే ప్లేస్ అంత మంచిది కాదు. కనుక అటువంటి ప్లేసెస్లో నుంచి నువ్వు బయటికి రావటమే చాలా ఉత్తమము. అది హోలీ ప్లేస్ కాదు, అందరినీ పాడు చేసే ప్లేసు. ఒకవేళ అందరినీ పాడు చేసే ప్లేస్లో నువ్వు కూర్చునే వారితో నువ్వు అక్కడ పనిచేసే వారిని నువ్వు ప్రోత్సహిస్తున్నట్లే అవుతుంది తప్ప, ఒకవేళ ఆ బారులో నేను పనిచేస్తున్న నాకు బాగా ఆదాయం వస్తుంది అంటే ఆ వచ్చిన ఆదాయం వచ్చినట్లు పోతుంది తప్ప ఎక్కడ కూడా నిలబడదు. అంటే అన్యాయంగా సంపాదించింది అన్యాయంగానే పోతుంది. ఒకవేళ అది నీకు బాగుంది అంటే అది ఇతరులకు తగును. కానీ ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా, నా ప్రియ సహోదరుడా, అటువంటి పబ్స్లోను, అటువంటి బార్స్లోను, అటువంటి కెసోను లాంటి ప్లేసెస్లో, అన్హోలీ ప్లేసెస్లో పనిచేయటం అంత మంచిది కాదు. ఒకవేళ నాకు ఇది బాగుందంటే నెమ్మదిగా ఆ జాబ్స్ని విడిచిపెట్టి ఇంకా అనేకమైన మంచి ఉద్యోగాలు ఉన్నాయి, దానికోసం ప్రయత్నించే తప్ప ఇది నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని చెరిపేసేది. నువ్వు ఎంత బాగా సంపాదించుకున్నప్పటికీ కూడా మనం చేరవలసింది దేవుని యొక్క నిత్యరాజ్యానికే. ఇటువంటి చెడు ప్లేసెస్లో, ఇటువంటి వ్యర్థమైన ప్లేసెస్లో వ్యర్థమైనటువంటి ఉద్యోగాలు సంపాదించుకోవటం వల్ల మన ఆత్మీయ స్థితి ఏమైపోతుందంటే దిగజారిపోతుంది, చచ్చిపోతుంది. కనుక మనము ఆత్మీయంగా బలపడాలి. దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులు అవ్వాలంటే అటువంటి ప్లేసెస్లో ఉంటే మనము ఆత్మీయంగా బలపడలేము. కనుక అటువంటి ఉద్యోగాల నుంచి మానేసి, ప్రపంచంలో అనేకమైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. మనం దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, కానీ పని చేయడానికి ఏదైనా సరే ఒక మంచి పని, ఇతరులకు ఉపయోగపడే పని, మనకి ఉపయోగపడే పని, మంచిగా న్యాయమైనటువంటి వర్క్స్ చాలా ఉన్నాయి. అటువంటివి మనము ఎన్నుకోవటం చాలా మంచిది. మూడవదిగా రియల్ ఎస్టేట్ క్రైస్తవులు చేయొచ్చు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లో చాలా మాటలు కావాలి. ఇతరులను మోసం చేస్తే కానీ ఆ పని అవ్వదు. ఉదాహరణకు రియల్ ఎస్టేట్లో ఒక సైట్ అమ్మాలంటే దానికి 5 లక్షల సైట్ అనుకోండి ఉదాహరణకి. దాన్ని అమ్మాలంటే దాని స్టాంప్ డ్యూటీ అయిన ఉంటే గవర్నమెంట్ కట్టవలసిన చలనాలు అవన్నీ కూడా అదొక సుమారుగా 3 లక్షలు ఎంత ఉంటుంది. అలాగే దాని మీద నువ్వు వర్కౌట్ చేసి తిరిగి చేసింది ఇంచుమించుకు ఒక 2 lakhs ఎంత ఖర్చు పట్టవచ్చు. అయితే మొత్తానికి 10 లక్షలకు మనం ఆ భూమి అమ్మితే మనకు వర్కౌట్ అవ్వదు. దాన్ని ఏం చేస్తారంటే డబల్ వేసి అమ్ముతారు. అలా వచ్చిన ఆదాయం మనకంతా మంచిది కాదు. కాబట్టి మాటలు ఇతరులకు మనం మోసం చేసి అమ్మాలి. రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఆ మోసం చేసే ప్రక్రియ మంద కాదు. మనం ఎప్పుడు కూడా ఇతరులకు న్యాయం చేసేవారికి ఉండాలి, ఇతరులకు మనం ప్రోత్సహించే వారికి ఉండాలి తప్ప ఇతరుల నుంచి మనం మోసం చేసి సంపాదించింది ఏది కూడా మన యొద్ద ఉండదు. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం అంటాడు, మోసం చేత సంపాదించిన ధనం క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకునని. ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్ళు అందులోంచి బయటికి రావడం చాలా కష్టం అండి. కష్టపడకుండా అన్యాయంగా మోసం చేసి సంపాదించింది ఏ రూపాయి కూడా మన జేబులో ఉండదు. అది వెక్కిరింతల పాలవుతుంది. చూడండి, మనం ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయవేత్తలను చూస్తున్నాము, రకరకాల ఉద్యోగస్తులను చూస్తున్నాము, అధికారులను చూస్తున్నాము. అన్యాయంగా సంపాదించిన వాడు ఏదో ఒక రోజు అతని యొక్క రంగు బయటపడిపోతుంది, పట్టబడుతున్నాడు, అవమానానికి గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితులే మనకి కూడా ఎదురవుతాయి. మోసం చేత సంపాదించినటువంటి ఆ యొక్క ఆస్తి మన దగ్గర నిలవదు. న్యాయంగా సంపాదించు, కష్టపడు, అది నీవు నీ కుటుంబం కూడా ఎంతో ఆశీర్వదింపబడతారు. దేవునికి మంచి దాసులుగా మనం జీవించాలి తప్ప దేవుని యొద్ద నుంచి మనం వేరుగా ఉండి ఏమీ చేయలేము. అవన్నీ కూడా ఈ యొక్క వడ్డీ వ్యాపారాలన్నా, అలాగే బార్స్లోను, పబ్స్లోను, అలాగే రియల్ ఎస్టేట్ బిజినెసెస్ అన్నా దేవునికి అంగీకారం కాని బిజినెస్లు కొన్ని ఉన్నాయి. వాటికి మనం ఎప్పుడు కూడా
దూరంగా ఉండాలి. న్యాయమైనది కష్టపడి చెమటూర్చి ఇతరులకు న్యాయంగా ఉండాలి. ఆ సంపాదించిన డబ్బుకు కూడా మనం ఒక న్యాయపరమైనటువంటి జీతాన్ని మనం పొందుకునే వారికి ఉండాలి తప్ప అన్యాయంగా ఈజీ మనీ మనకి ఎప్పుడైతే వస్తుందో అది మన యొద్ద ఉండదు. ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.